మీలో ఎంతమందికి సొంత ఊరు అంటే ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. మా ఊరైతే మునగ ప్రాంతం అనమాట. అంటే సోమేశ్వర డ్యామ్ నీళ్ళు వస్తాయి కదా, ఆ మునగ ప్రాంతము. ప్రాజెక్ట్ నీళ్లు రాగానే అందరికి డబ్బులు ఇచ్చేస్తారు కదా, అలా ఇవ్వగానే చాలా కుటుంబాలు అయితే వెళ్ళిపోయాయి ఆ ఊరు నుంచి. కానీ ఆ ఊర్లో మాత్రం ఒక 50 ఇల్లుల దాకా ఆ ఊరే కనిపెట్టుకొని ఉన్నారు. ఆ ఊరు నుంచి వెళ్ళిపోయి బతకలేక కాదు, సొంతూరు మీద ఉండే మమకారం అలాంటిది. ఇంకా చెప్పాలంటే ఆ ఊర్లో ఉండి చేసి వచ్చిన వాళ్ళకైతే పక్కనైతే అసలు ఉండాలండి. పక్కనంటే వేరే ఊర్లో ఉండాలి అనిపించదు. ఇది నా ఒక్కదాని ఫీలింగ్ మాత్రమే, అందరిది అని చెప్పను. ఎందుకు అంటే ఒకప్పుడు నాన్న కువైట్కి వెళ్ళినప్పుడు మా ఊర్లో ఎవరు లేకుండా ఉండే, అమ్మ ఊర్లో. అప్పుడు ఎలా ఉండేది మా ఇల్లు అనేది మన ఛానల్లో అయితే వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నాన్న కువైట్ని సాలిచ్చిన తర్వాత ఇప్పుడు మా ఇల్లు ఎలా ఉంది అనేది ఇప్పుడు కూడా చూసేయండి. వీడియో అయితే ఛానల్ నేమ్ కింద ఇచ్చాను, ఫుల్ వీడియో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ తప్పకుండా చెక్ చేయండి ఒకసారి. మాకు ఆ మమకారం పోకనే సొంతూరు మీద మాకు నెలకు 2 నెలలకు ఒకసారి మేము వెళ్ళి చూసుకొని వచ్చేవాళ్ళం అనమాట. ఆ చుట్టుపక్కల వాతావరణం అది కూడాను. అన్నం చేసి పెట్టుకొని మరీ క్యారీలలో పెట్టుకొని పోయి చూసుకొని ఆ రోజు సాయంత్రం దాకా అక్కడే ఉండి పొద్దున్నే వచ్చేవాళ్ళము. కొంతమంది ఏమనుకుంటారంటే అట్ట టైం పాస్ అవ్వడానికి వెళ్తారు అని. కాదండి, అది ఆ ఊరి మీద ఉన్న మాకున్న ప్రేమ అలాంటిది. ఎప్పుడు టైం దొరికినా సరే మేము సొంతూరుకి వెళ్ళిపోతాము. మా ఊరికి, మా ఊర్లో అంత బాగా అనిపించదు అనమాట. మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించదు. 2 రోజులు ఉన్నా కానీ ప్రశాంతంగా ఉండే సామాన్ వచ్చేస్తాం అక్కడి నుంచి. చూసారు కదా, మా అమ్మ అయితే అక్కడ బర్రెలు నాటుకునే దానికైతే ఒక గుంజ అయితే నాటుతుంది. పెద్ద బర్రె ఉంది, దానికోసం అని చెప్పి గుంజ అయితే నాటుతుంది అనమాట అమ్మ. మేము వచ్చేసరికి మేము ఇప్పుడైతే పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నానికి వచ్చేసాము. ఆ వీడియో మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ మధ్యాహ్నం నుంచి మేము అడవికైతే వెళ్ళాము. ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను, లాంగ్ వీడియో అయితే. ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.